హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి. మొన్న ఒకసారి చూపెట్టాను కదా, ఇదైతే శారీ మ్యాచింగ్ బ్లౌజ్ అండి. మా మ్యాచింగ్ బ్లౌజ్ చిరిగిపోయింది, అందుకని వేరేది కుడుతున్నానండి. బ్లూ శారీ మీద గ్రీన్ పువ్వులు వచ్చింటాయండి. ఆ శారీకి బ్లౌజ్ సరే సెట్ అవ్వలేదు, అందుకని క్లాత్ తీసుకొచ్చి కట్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలా ఈజీగా పెట్టి కట్ చేసేస్తానండి నేను. మీరైతే ఎలా కట్ చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. క్రాస్ కటింగ్ కదండి, అందుకని పేపర్ కటింగ్స్ పెట్టుకొని నేను ఓన్గా కూడా కట్ చేయగలను, కానీ ఈజీగా అయిపోతుంది కదా అని ఇలాగ పేపర్ పెట్టి ఒకేసారి ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, 2-3 కూడా పెట్టి కట్ చేసేయచ్చు, కానీ ఒకటి కట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కుడతాను కదండి, అన్నీ ఒకసారి కట్ చేసి ఆడ పెడితే నాకు నచ్చదు. దాన్ని ఎప్పుడెప్పుడు కుట్టేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అలాగా కుట్టేసి ఒళ్ళు హోనం చేసుకోవడం ఎందుకని నేను ఒక్కొక్కటే కట్ చేస్తూ ఉంటానండి. వర్క్ ఉంది అంటే దాన్ని చేసేసేదాకా నాకు నిద్ర పట్టదండి, అదొక మెంటాలిటీ నాది. వర్క్ కనిపిస్తూ ఉందంటే, జాకెట్లు కూడా కుట్టాలి అని అనిపించిందంటే, హెల్త్ ఎలా ఉన్నా సరే మెల్లమెల్లగా కుట్టేస్తూ ఉంటాను. ఒక 2 రోజులు 3 రోజులైనా ఒక్కొక్కటి కుడుతూ ఉంటానండి. లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అయితే 2 రోజులు ఈజీగా కుడుతున్నాను ఈ మధ్య. అప్పుడైతే ఒక అరగంట 3/4 గంటకి, మరీ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అంటే ఒక 3/4 గంటలో కుట్టేసేదాన్నండి. ఇప్పుడైతే ఇంకెందుకు లేండి, మెల్లమెల్లగా స్లోగా నెక్ పెయిన్ రాకుండా మెడ ఇట్లా పెట్టుకొని అట్లా పెట్టుకొని కట్ చేసి కుడుతూ ఉంటాను. నా తిప్పలు ఎందుకు లేండి, మీరు చూస్తే నవ్వుకోవచ్చు. మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు నేను అలాగా నానా రకాల భంగిమలు పెట్టి కుడుతూ ఉంటానండి. నెక్ పెయిన్, డిస్క్ పెయిన్ 2 వస్తూ ఉంటాయి నాకు, అందుకని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి కుడతాను. బయట ఇచ్చేయచ్చు కదా అంటే ఇచ్చానండి, చాలాసార్లు ఇచ్చానండి, అన్నీ చెడిపోయినాయి. నేను ఇచ్చిన కొలతలో ఒకటైతే వాళ్ళు కుట్టేది ఒకటి కుడుతున్నారు. నాకు 2-3 టైలర్లను చూశాను, ఇంకా నా బ్లౌజులు మ్యాచింగ్ బ్లౌజులు అన్నీ పాడైపోయినాయండి. ఇంకా క్లాత్ సేమ్ క్లాత్ దొరకాలన్నా కష్టమే కదా, ఇంకా ప్లెయిన్ కుట్టుకోవాలి. ఆ శారీస్కి అన్నిటికీ కూడా ఇవే కుట్టుకోలేక ఆడబడేసాను. ఇంకా ప్లెయిన్ ఎక్కడ కట్ చేసి కుట్టేదనేసి గమ్ముగా అయిపోతున్నానండి. మంచి కాస్ట్లీ శారీస్ అలాగైనాయండి నావి. పిల్లల మ్యారేజ్వి, ఫంక్షన్లకి తీసుకున్నవి శారీస్ అన్నీ, బ్లౌజులు అన్నీ పాడైపోయినాయండి. అందుకని ఓపిక చేసుకొని ఇప్పటి వరకు అయితే మెల్లమెల్లగా కుడుతున్నాను. ఇంకా లైఫ్లో ఒకవేళ ఆయుష్ ఉండి ఇంక ఇలాగే ఉంటే నేను అప్పుడేమో చెప్పలేను, ఇంకా వేరే చూసుకొని ఇవ్వాల్సిందే, వేరే టైలర్లు ఎవరినన్నా వెతుక్కొని. ఇప్పటికైతే మెల్లగా నేనే కుట్టుకుంటున్నానండి. అందుకని ఖాళీ దొరికినప్పుడు ఇలా బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుంటానండి. 2 రోజులు ముందుగా కట్ చేశాను అనుకోండి, ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, కుట్టేయాలి నా టెన్షన్ పెట్టుకొని కుడతాను. నిన్నైతే కట్ చేశానండి ఈ బ్లౌజు, కానీ ఈరోజు బాగా డిస్క్ పెయిన్ ఎక్కువగా ఉందని వదిలేసా కుట్టలా. ట్యాబ్లెట్ వేసుకొనన్నా కుడదామంటే ఏంలే అంత అవసరం ఉంది అనుకొని గమ్ముగా ఉన్నా. దీనికోసం మళ్ళీ పెయిన్ కిల్లర్లు వాడి లేనిపోని రిస్క్ ఎందుకని, ఏదైనా వర్క్ ఉండింది అంటే నిద్ర పట్టి సావదండి. ఇంకా అది అయిపోయేదాకా నాకు అదే తల్లో పురుగు చేరినట్టు, అది చెయ్యాలి, ఆ పని చేయాలని గుర్తొస్తూనే ఉంటుంది. ఇదే పెద్ద సమస్య అండి. చిన్నప్పటి నుంచి అంతే, నాకు నిద్ర పట్టదు. ఏదైనా అనుకున్నానంటే అది అయిపోవాలి, ఆ వర్క్ అయిపోయేదాకా ఇంకా అదే ఆలోచన నడుస్తూ ఉంటుంది కదా. నాకు ఒక్కదానికి ఇలాగుంటుందా, అందరికీ అలాగే ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటా ఒక్కొక్కసారి. ఇదిగోండి, అన్నీ సపరేట్ కటింగ్స్ అండి, అన్నిటికీ పెట్టుకున్నాను. క్రాస్ బెల్ట్కి, షోల్డర్కి, ఫ్రంట్ పోర్షను, బ్యాక్ పోర్షను, హ్యాండ్స్కి అన్నిటికీ ఉన్నాయండి పేపర్ కటింగ్స్. అవి పెట్టేసి కట్ చేసేయడమే. ఇదైతే మీటర్ క్లాత్ తీసుకున్నానండి. మామూలుగా అయితే 80 సెంటీమీటర్సే నేను తీసుకునేది, అయితే అక్కడక్కడ జాయింట్స్ వస్తున్నాయండి. ఫ్రంట్ పోర్షన్కి 2 దగ్గరలా సన్నగా జాయింట్ వస్తుంది, హ్యాండ్స్కి కొద్దిగా జాయింట్ పడుతుంది. అందుకని ఫ్రీగా ఉంటుంది లేని 1 మీటర్ తీసుకున్నానండి. 80 సెంటీమీటర్స్కి ఇంక 20 సెంటీమీటర్సే కదండి ఎక్కువ, పోతే పోయిందిలే, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అన్నీ. 1 మీటర్స్ తీసుకుంటున్నానండి ఈ మధ్య. వీలైతే కరెక్ట్ మ్యాచింగ్ దొరికిందంటే 80లోనే తీసుకుంటాను, అడ్జస్ట్ చేసి కుట్టేస్తాను. మరి కరెక్ట్ మ్యాచింగ్ దొరకలేదంటే మీటర్లో చూడమంటున్నాను, మీటర్ క్లాత్లు చూసి తీసుకునేస్తా. లేదంటే అది కూడా సెట్ క్లాత్ బాగలేదంటే తాన్లో తీసేసుకుంటానండి.
దానిలో బెస్ట్ ఇది. కానీ అదే క్లాత్ మా వీటిల్లో బిట్లో ఉంటాయి కదా, తీసుకోండి అంటారు. తెలిసిన వాళ్ళండి రేణిగుంటలో అందరూ కూడా తీసుకోమా, ఇది తీసుకో బాగుంటుంది అనేసి ఇస్తారు. ఇంకా వాళ్ళని కాదనలేక ఒక్కొక్కసారి మొహమాట పడి అలాగ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. లేదంటే నేను మొండికేసి నాకు నచ్చింది తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అలాగే ఈరోజు క్లీనింగ్ కూడా పెట్టుకున్నానండి. డిస్క్ పెయిన్ అని చెప్తున్నానా, గమ్ముగా పడుకోవచ్చు కదా, పడుకోనండి. ఏదో ఒక క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ మెల్లమెల్లగా ఎప్పుడు ఒక అసందర్భంగా కొన్ని సర్దుకుండా అలాగ వదిలేస్తానండి. అవన్నీ ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడంతా ఒక్కొక్క అర అలా క్లీన్ చేసుకో. అర అంటే షెల్ఫ్. సారీ, నా భాష కొన్ని ఇబ్బందిగా ఉండొచ్చేమో మీకు వినేవాళ్ళకి. అర అంటే షెల్ఫ్ అండి. ఒక్కొక్క షెల్ఫ్ సర్దుతూ వస్తాను. ఇవంతా డస్ట్ క్లీన్ చేసుకునే క్లాతులండి. మన డీమార్ట్లో దొరుకుతాయి. అంటే తడి మురికి అంతా కూడా తుడిచేసుకోవచ్చండి. తడిని పీల్చేస్తుంది, అలాగే మురికిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక స్టాక్ ఉంటే ఒకటి తీసానండి, పైన ఇక్కడ పెడతాను. ఇవంతా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కొంచెం జారిన అన్నీ పగిలిపోతాయి, అందుకని మెల్లగా తీస్తున్నాను. ఇవి చూడండి, నూడిల్స్ తినేదానికి స్టిక్స్ బుక్ చేశాడండి మా అబ్బాయి, చిన్న అబ్బాయి. అవి ఒక అడ్డం అయిపోయినాయి. దగ్గర ఒక 25-26 ఉన్నాయండి. ఒక్కొక్క సెట్కి ఒక సెట్ 2, అట్లా 20 సెట్లు ఏమో ఉన్నాయండి. అవి ఒక అడ్డం. పిల్లలేమో ఒక 4-5 తీసి, ఒక 3 జతలు ఏమో తీసి వాడారు. మిగతా అవన్నీ అన్నీ ఇలా వేస్టేజ్. ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ సరి చేసుకుంటూ ఉండాలండి. మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుండవు, ఎక్కడ ఎత్తి పెట్టేస్తే. అవన్నీ అందుబాటులో ఉండాలని కొన్ని ఎత్తి ఆడబెట్టాను. ఇవి కోకోనట్ పీస్ అండి. అదే కొబ్బరి పీచుతో బ్రష్లు తెప్పించానండి. అవి వాడుతూ ఉందాము, నీట్గా ఉంటుంది, మురికి త్వరగా పోతుంది అంట్లు కడిగేటప్పుడు అనుకుంటే. మా వారు దానికి అరిసారు, సింకులో ఇరుక్కున్నాయంటే వాటర్ పోవు, భయపెట్టారు. ఇంకా అది వదిలేశాను. అలాగా కొన్ని వస్తువులు తేవడము, మళ్ళీ ఉపయోగపడకుండా అలాగ ఉండిపోవడం వల్ల చాలా వస్తువులు అయిపోయినాయండి. అరుస్తూ ఉంటారు ఇంట్లో మా పిల్లలు, మా వారు. కాకపోతే అవసరం కదా అనేసి చూసి తీసుకుంటాను. కొన్ని మళ్ళా తిరిగైనా ఉపయోగిస్తానండి వాటిని, అలా వేస్ట్ అయితే పడేయను. ఇదిగోండి, ఇక్కడైతే ఈ గ్యాస్ బండ్ ఉంటుందండి. ఇక్కడ దీని దగ్గర కుక్కర్లు, పెనుములు, ఆమ్లెట్ అంటే నాన్ వెజ్ వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ పెట్టేస్తాను. రైస్, వెజ్వి నాన్ వెజ్ 2 ఉంటాయి. అవన్నీ కలిసిపోతున్నాయి అనేసి అవన్నీ తీసి సర్దుతున్నానండి. బాస్కెట్ టబ్బులు ఉన్నాయి కదా, ప్లాస్టిక్ టబ్బులు, అవి ఊరగాయలు, పండ్లు కడుక్కోవడానికి, పూజ సామాన్లు అప్పుడు పండ్లు అవన్నీ కడిగి పెట్టుకోవడానికి ఉపయోగిస్తానండి. ఆ 2 డబ్బాలు అవన్నీ కూడా తీసి లోపల పెడుతున్నాను. అవి బయట ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, లోపల పెట్టేస్తే నీట్గా ఉంటుంది కదా అని సర్దుతున్నానండి. ఇలాగుంటుందండి ఇంట్లో ఆడవాళ్ళకి. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి కదండి. చేసుకోకపోతే అలాగ పెండింగ్ పడిపోతాయి. ఇడ్లీ ప్లేట్లు 2 వాడతానండి. మా అబ్బాయి ఇడ్లీ తింటాను అంటే ఇడ్లీ పెడతా. అబ్బాయికి దోశ అంటేనే ఇష్టము, నాకైతే ఇడ్లీ ఇష్టము. మా వారు 2 ఏదైనా అడ్జస్ట్ అయి తినేస్తారండి. మా వారిది ఏం బాధ ఉండదు, మా అబ్బాయిదే సమస్య. ఆయనకి ఏది నచ్చితే అదే పెట్టడం అలవాటు చేశాను. పిల్లల్ని 2 గారాబంగా పెంచేశానండి. ఇప్పుడు అదొక సమస్య అయిపోయింది. ఇప్పుడు వయసు అయిపోయినాక ఆ గారాబంతో వాళ్ళు ఏది నచ్చితే అదే చేసి పెట్టడం అలవాటు అయిపోయి, ఇప్పుడు చేయలేకపోయినా వాళ్ళ కోసం చేసి పెట్టాలనే అనిపిస్తుంది. తల్లి కదా, వాళ్ళ కడుపులు నింపాలనే ఆలోచన ప్రతి తల్లికి ఉంటుందేమో, నాకనే కాదు. ఇదిగోండి, కొత్త ఇడ్లీ పాత్ర మొన్న వెండి ప్రమిదలు అదే దీపాలు కొన్నానండి. దానికి ఇడ్లీ పాత్ర గిఫ్ట్ ఇచ్చారు, అది వాడుతున్నా, స్టీల్ది. ఇదైతే సిల్వర్ది అయితే ఆడ పెట్టేశానండి, అందుకని పైన ఎత్తి పెడదామని ఆడెత్తి పెట్టాను. అది వేస్ట్ అయినటువన్నీ తీసి పైన పెట్టేస్తాను. ఇదిగోండి, క్యాలీఫ్లవర్ కుర్మా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెట్టి నీళ్ళు వంచేస్తానండి. 1 సెకండ్ అండి. వేడి నీళ్ళల్లో మరగబెట్టి క్యాలీఫ్లవర్ని, పురుగులు ఏమన్నా ఉంటే ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసి ఉడకబెట్టి ఒక హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత వంచేస్తానండి. ఆ నీళ్ళంతా కడిగేస్తాను 2-3 సార్లు. క్యాలీఫ్లవర్ని కడిగి వడగట్టి పెట్టేస్తాను. అందులో మసాలాకు అనేసి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. టమోటాలు, కొత్తిమీర, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి వేస్తున్నానండి. కారం కొద్దిగా వేద్దాం, పచ్చిమిర్చి అని కొద్దిగా 4 పచ్చిమిర్చి, మరి అలాగే అల్లం కొద్దిగా వేసాను.
ఎక్కువ మసాలాలు తినరండి మా వారు, కొద్దిగానే వాడాలి ఆయనకి. ఇదిగోండి ఒక చిన్న పట్ట పల్సగా ఉందిలేండి, అది చిన్నగా అలా ఇంచితే ఇరిగిపోతుంది. 2 యాలకులు 3 లవంగాలు వేసానండి. అదిగో మసాలా జీడిపప్పులు కొన్ని వేసాను. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇదిగోండి పేస్ట్ చేసేసాను చూడండి. నేను చేసే పద్ధతి ఇలాగే ఉంటుందండి కూరలు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదండి కూరలు. ఒకరు చేసినట్టు ఇంకొకరు చేయరు. అమ్మ దగ్గర నేను నేర్చుకున్నా కానీ సేమ్ అమ్మలాగా నేను చేయను. నా పద్ధతి నా మనసుకు నచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టేస్టు. అయితే ఎవరు ఎలా చేసినా అన్నీ కలపాల్సిందే కదా. అదిగోండి మసాలా పోపు పెట్టేశాను. వీడియో తీసాను అనుకున్నా, నేను మిస్ చేశానండి. పోపు పెట్టేశాను, దాంట్లో ఈ మసాలా వేసానండి. పోపులో జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు పక్కన పెట్టాను కానీ చూసుకోవాలి, మళ్ళీ వేసానండి. సారీ ఏమనుకోకండి. క్యాలీఫ్లవర్తో పాటు వేసేసాను. అన్నీ కలిపి ఉడికిపోతాయి కదా అని, అంటే మసాలా ముందుగా ఉడికేటప్పుడు ఇంకా క్యాలీఫ్లవర్ వేస్తానని వేసా కరివేపాకు. ఇదిగోండి కొద్దిగా కారం వేసానండి, పచ్చిమిర్చి వేసాను కదా. దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి, సరిపడినంత కొద్దిగా ఒక పసుపు, సరిపడినంత ఉప్పు, ఇవన్నీ కలిపి మసాలా బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఉప్పు లాస్ట్లో వేసానులేండి, వేసాను అనుకున్నాను కానీ మర్చిపోయా అది కూడా. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా పౌడరు, కొద్దిగా నేనండి, ఎక్కువ వేయలేదు నేను, కొద్దిగా గరం మసాలా పౌడరు, అలాగే ధనియాల పొడి వేపి పెట్టుకుంటానండి. నేను చెప్తూ ఉంటాను కదా, ప్రతి కూరలలో నేను అవసరమైన కూరలలో వేస్తూ ఉంటానని. వేపి పెట్టుకున్నదే వేస్తానండి. మామూలు మిషన్ పొడి వాడను నేనే వేపి మిక్సీకి వేసి పెట్టుకునిందే ధనియాల పొడి అన్నిట్లో వాడతాను. ఇదిగోండి క్యాలీఫ్లవర్ బాగా కడిగి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఉప్పు వేసానండి. ఇప్పుడు కొంచెం అలా కలిపేసి ఒక వెయిట్ రానిచ్చానండి. వెయిట్ కూడా రాలా, వచ్చేటప్పుడు ఆపేసానండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇది బాగా, ఇంకెక్కువ ఉడికితే బాగోదనేసి ఇలాగ చేశాను. మీరైతే క్యాలీఫ్లవర్ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసిన పద్ధతిలో రైస్కి, చపాతీకి ఇలాగ చేస్తే సూపర్గా ఉంటుందండి. సూపర్గా అంటే చాలా బాగుంటుంది అని ఇంగ్లీష్ వర్డ్స్ వాడకూడదు కదా, కానీ అలవాటుగా వచ్చేస్తుంటాయి నాకు. సారీ ఏమనుకోకండి. ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా మంచిది కాదు కదా. తెలుగుదేశంలో పుట్టి, ఆంధ్రాలో పుట్టి, మన భారతదేశంలో పుట్టి ఇలా మాట్లాడడం. నచ్చితే ఒక లైక్ ప్లీజ్. కూర అయితే